నువ్వు లైవ్ ఎందుకు వెళ్ళలేదు సోనియా? ఇంకా ఏ సీక్రెట్ రూమ్ లో పడేసాడో నాగార్జున గారు అని నేను ఆ రూమ్ లో అన్ని తిరిగేస్తున్నాను. ఆ వెనకాల 7 acres మొత్తం తిరిగేస్తున్నాను. ఈ కూడా తెచ్చుకున్నాను. ఇలా చూస్తున్నాను ఆ బొక్కల నుంచి ఎక్కడ కనబడలేదు నువ్వు నాకు. ఏంటి సోనియా ఇలా బ్లేమ్ చేయొచ్చు? అది తప్పిది. దుబాయ్ వెళ్ళిపోయావు నువ్వు అప్పుడే. ఎందుకు ఎవరు పిలిచారు నిన్ను దుబాయ్? ఇప్పుడు అంత అర్జెంటుగా వెళ్ళడానికి కారణం ఏంటి? ఆర్జీవి గారు ఏమైనా షూట్ పెట్టారా? ఏమోలే, మీ పర్సనల్ విషయాలు చాలా ఉంటాయి, మాకు ఎందుకులే. కానీ యశ్వీర్ బాగున్నాడా? ఓకే, బాగుంటే ఓకే, బాగోపోతే అడిగానని చెప్పు. బజ్లో మన అంబటి గారితో నువ్వు చాలా విషయాలు షేర్ చేసుకున్నావు. అప్పుడు మాకు కన్ఫర్మేషన్ వచ్చింది నువ్వు బయటే ఉన్నావని. అర్థమైందా? అప్పుడు దాకా నువ్వు ఏ సీక్రెట్ రూమ్లో ఉన్నావు, ఎప్పుడు రివీల్ చేస్తారని నాకు భయం వేసింది. నువ్వేందో నాకు సడన్గా సర్ప్రైజ్ ఇచ్చావు ఆ బజ్లోకి వచ్చి. ఆ బజ్లో కూడా అసలు అంబటి గారు కరెక్ట్గా అడిగాడు అబ్బా. ఇప్పుడు దాకా మనం అడగాలన్న పాయింట్స్ అన్నీ అడిగేశాడు. ఈరోజు నెగిటివిటీతో స్ప్రెడ్ అయ్యి జనాల్లో బయటకు వచ్చిన మన సోనియా, స్నేక్ సోనియా, సారీ అదంటావా? ఓకే, థ్యాంక్ యూ బ్రో, లవ్ యూ. నాకు ఆదిత్యంలో యాటిట్యూడ్ పెరిగిపోయింది భయ్యా, నన్ను ఎప్పుడు తొక్కేలా ఉన్నారు మీరు. ఒక్క విషయం, నిన్న మనం ప్రెస్ మీట్ పెట్టలేదు నువ్వు సోనియా. నీకు నెగిటివిటీస్ బాగా స్ప్రెడ్ అయిందని నీకు ఆల్రెడీ తెలుసు, అందుకే నువ్వు ప్రెస్ మీట్లు పెట్టలేదు. నేనైతే నేను సీక్రెట్ రూమ్లో ఉన్నాయేమో అనుకున్నా, కానీ నీకు అంత సీన్ లేదు. బజ్లోకి వచ్చావు, నువ్వు బయటకు వచ్చేసినట్టే. ఇంకొకటి ఏంటంటే, నీకు బజ్లో కరెక్ట్ పర్సన్ కరెక్ట్గా అడిగాడు. నేను అడిగిన క్వశ్చన్స్కి అందరూ ఫీజ్ అవుట్ అయిపోయింది. సోనియా నా వెర్షన్లో నేను వాదించుకుంటాను అన్నది. అక్కడ కూడా వాదించమ్మా నువ్వు ఎక్కడికి వెళ్ళిన వాదిస్తావు. నువ్వు అసలు ఇక సినిమా ఇండస్ట్రీకి పనిచేయవు నాన్న, లాయర్ కిందనే పనిచేస్తావు నువ్వు అక్కడైతేనే కరెక్ట్. నువ్వు పేదల కన్నా న్యాయం చేస్తావు. వాదించు. ఏమోలే, దుబాయ్లో ఏమున్నాయి కోర్టులే, అంతా రాజుల పరిపాలనేది దుబాయ్. మన దగ్గరే కొన్ని కోర్టులు చట్టాలు ఇవన్నీ ఉంటాయి. అక్కడంతా రాజు ఏది చెప్తే అదే, రాజు చంపేమని చంపేస్తారు. అయితే ఒక రకంగా చెప్పాలి సోనియా, నువ్వు మట్టికి నిన్న అంబటి గారిని ఎదుర్కోలేకపోయావు. నిన్న బజ్లో చూశాను నిన్ను. ఆయన ఇండైరెక్ట్గా ఏమండి నాకు ఒక విషయం చెప్పండి, ఈ గేమ్లో ఓ ప్లేట్ తెచ్చాడు, దాంట్లో ఏదో సమ్ ఐటమ్స్ పెట్టాడు, వీటిల్లో తీసుకునే ముందు నాకు ఒక క్లారిటీ ఇవ్వండి. మీరు నన్ను ఇక్కడ నా మాట వింటారా లేకపోతే నేనే మీ మాట వినాలా అంటే ఒకసారి హగ్ చేసుకున్నాడు. అబ్బా, అంబటి గారు హగ్ చేసుకున్నాడు. అంతేం అనిపించలేదే, ఎందుకు మా వాళ్ళు అంత కక్కుర్తి పడ్డారు? మా వాళ్ళు ఎందుకు అంత కక్కుర్తి పడ్డారు? అవునా అంటుంది సోనియా. నిజంగా నాకు భలే అనిపించింది. ఏంట్రా ఈయనేనా ఇలా చేసింది అనిపించింది. ఆయన యాక్చువల్గా బాగా అంటే మొహం మీద పొడిచినట్టే స్నేక్తో పడగిప్పి కొట్టాడు. మామూలుగా కొట్టలేదు స్నేక్ సోనియాని, మామూలుగా లేదు, ఆడాడు, బంతాడాడు. నిన్న ఆ హగ్ చేసుకున్నప్పుడు నాకు ఎక్స్పెషల్లీ చాలా బాగా నచ్చింది. హగ్ చేసుకొని ఎందుకు మా వాళ్ళు అంత కక్కుర్తి పడుతున్నారు, అక్కడ అంతేం లేదు ఇక్కడ అన్నాడు. సూపర్. నాకు నిన్న బస్సులో నేను అడగవలసిన క్వశ్చన్స్ నువ్వు అడిగా బ్రో. సోనియాదా బస్సులోనా? ఇక తప్పదో, స్టార్ మాకు ఇవ్వాల్సిందే. నేను ఇవ్వకపోతే వీళ్ళు కూడా ఊరుకోరు. ఎలాగ మనం బయట సోషల్ మీడియాకి ఇవ్వలేదు కాబట్టి ఇవ్వాలి, కానీ ఇచ్చింది. కానీ చాలా ఇబ్బంది పెట్టాడు అంబటి, బాగా దారుణంగా ఇబ్బంది పెట్టాడు. చాలా కూడా బయటికి వెళ్ళి తిట్టుకునే ఉంటుంది ఆయన్ని. ఓకే, ఐ లవ్ యూ.